టేబుల్ రోజెస్ చూడండి ఎంత అందంగా పూసాయో. బోల్డ్ అన్ని వస్తున్నాయి, డైలీ పూస్తున్నాయి ఇవి. ఇందులో నేను 3 రకాలు పెట్టానండి. ఇలా సింగిల్ పెటల్స్ ఉంటుంది, పింకు, ఎక్కువ పింకు కలరు, రాణి పింకు, సరస్వతి పింకు అలా అంటాం కదండి, ఆ కలరు. ఇది వచ్చేసి బేబీ పింకు, ఇది వచ్చేసి ముద్దగా పూస్తుంది. చాలా వెడల్పుగా వస్తాయండి ఫ్లవర్స్ ఇవి కూడా. ఇంకా ఇందులో వచ్చేసి ఎల్లో ఉందన్నమాట. ఈ ముద్ద ఫ్లవర్లో ఎల్లో ఉంది, అది ఇంకా ఫ్లవర్స్ రావట్లేదు. అసలు ఎంత అందంగా ఉంటుందో, ఒక చిన్న బొకే లాగా ఉంది అసలు. ఇక్కడ కూడా ఉన్నాయండి, కాకపోతే ఇవి ఒక కలర్ అన్నమాట. ఆరెంజ్ పింక్ మిక్స్ అయి ఉంటుంది, చాలా మంచి కలర్ అని చెప్పొచ్చు. ఎంత అందంగా ఉన్నాయో. మధ్యలో ఎల్లో కలరు ఇలా వస్తుందండి. ఈ చిన్ని మట్టి కుండలో పెట్టాను, అసలు ఎంత బాగుందో. ఇవాళ అయితే బోల్డ్ అన్ని పూసాయి, ఇవి కూడా డైలీ వస్తూ ఉంటాయి. ఇవి మనం పెంచుకోవడం వల్ల గార్డెన్కే అందమండి. అక్కడక్కడ పెడితే చాలా బాగుంటాయి. ఎంత మంచి కలరో కదా, చాలా అందంగా ఉన్నాయి. ఈ టబ్లో కూడా కొన్ని ఉన్నాయండి, రెయిన్ లిల్లీస్ మొక్కలు పెట్టాను. అలాగే ఒక చిన్న స్టెమ్ పెడితే ఈ టేబుల్ రోజెస్ చాలా వచ్చాయన్నమాట ఈ టబ్. ఎర్ర పొనగంటి ఆకండి, అసలు మన హెల్త్కి చాలా చాలా మంచిది. కంటి చూపుకైతే ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుందంట. నేనైతే పప్పులోకి వాడుతున్నానండి. ఇంకా ఇది ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలియదు, కానీ నేను పప్పులోకి యూస్ చేస్తున్నాను. పప్పు కూడా ఎంత టేస్టో అండి, చాలా బాగుంటుంది. మంచి కలరు. ఇందులో గ్రీన్గా ఇలా రెడ్ మిక్స్ అయి ఉన్నది. 2 రకాలు ఉంటుందంట. నా దగ్గర అయితే ఇలా రెడ్ పొనగంటి ఉంది. ఈ 2 పెట్టానన్నమాట. ఈ 2 పాట్స్లో పెట్టుకున్నాను. ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ అందరికీ ఇది చేసి పెడితే పప్పులోకి వేసి ఇస్తే చాలా మంచిదండి. కంటి చూపు చాలా బాగా ఉంటుందంట. కంటి చూపు తగ్గిన వాళ్ళు కూడా ఈ పొనగంటి ఆకు వాడడం వల్ల మరింత కంటి చూపు మెరుగుపడుతుందని చెప్తారు. అలా కొన్ని మొక్కల్ని మనకు హెల్త్కి సంబంధించి కూడా కొన్ని పెంచుకోవాలండి మన టెర్రస్ పైన. అందులో ఇదొక మొక్క అన్నమాట, వామాకు. ఇది చాలా రకాలుగా పిలుస్తుంటారు. దగ్గాకు అంటారు కొన్ని పల్లెటూళ్ళలో, వామాకు అంటారు, కప్రిల్లాకు అని అట్లా రకాలుగా పిలుస్తూ ఉంటారు. మేమైతే వామాకు అంటామండి. ఎలా వచ్చిందో చూడండి, ఎంత అందంగా ఉందో. గ్రో బ్యాగ్స్లో పెట్టాను నేను, మొత్తం నిండుగా వచ్చేసింది. అసలు చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి, చాలా హెల్తీగా వస్తుంది ఇది. మనం ఒక చిన్న స్టెమ్ ఇలా ఇంత మనకు తెచ్చి పెట్టుకున్నా సరే చక్కగా అతుకుతుందండి. చాలా మెయింటెనెన్స్ ఈజీ అన్నమాట. వీటికి ఏమి పురుగు కానీ ఇవన్నీ ఏమి రావు. చాలా వాటర్ కూడా మనం తక్కువ ఇచ్చినా కూడా ఈ మొక్క చాలా హెల్తీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక చిన్న బొకే లాగా ఉంది. పక్కనే అలోవేరా పెట్టుకున్నాను. దీని తర్వాత తులసి, 2 రకాల తులసిలు అయితే ఆ గ్రో బ్యాగ్స్లో వేసుకున్నానండి. సీడ్స్ అన్నీ తీయాలి, చాలా వచ్చాయి. తర్వాత రణపాల, ఇది కూడా కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుందండి. అలాగే కీళ్ళ నొప్పులకి అన్నిటికీ ఇది చాలా చక్కగా పనిచేస్తుందంటారు. అందుకు నేను దీన్ని కూడా పెంచుకున్నాను. చూడండి ఇది కూడా ఎంత హెల్తీగా వచ్చిందో. తర్వాత నల్లేరు, ఈ నల్లేరు కాడల్ని యూజ్ చేయడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. వీటి గురించి చాలా వరకు తెలిసే ఉంటుంది మీకు కూడా. ఇది వచ్చేసి షుగర్ ప్లాంట్ అండి, దీని పేరు ఏదో ఉంది మర్చిపోయాను నేను. కానీ ఇది షుగర్కి బాగా పనిచేస్తుంది. ఈ లీవ్స్ వచ్చేసి డైలీ ఉదయం ఏమి తినకముందు ఒక లీఫ్ అలా డైరెక్ట్గా తినేసేస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుందంటారు. షుగర్ రాని వాళ్ళు కూడా, అంటే లేని వాళ్ళు కూడా దీన్ని యూస్ చేయొచ్చు, డైలీ ఒక లీఫ్ వచ్చేసి. అందుకే ఇలాంటివి కూడా ఉండాలి అని చెప్పేసి నేను పెంచుకుంటూ ఉన్నాను. చాలా బాగా వచ్చింది ఈ మొక్క కూడా. దీని పేరు ఇంకా ఏదో ఉందండి, అది మర్చిపోయాను నేను. ఇలా అన్నమాట. ఆ షుగర్ ప్లాంట్ ఒకటి వేసుకున్నాను. తర్వాత నల్లేరు, పక్కనే అది స్నేక్ ప్లాంట్ అండి. తర్వాత రణపాల, తులసి, వామాకు, అలోవేరా ఇట్లా అన్నీ
మెడిసిన్స్ వాల్యూస్ ఉన్న మొక్కలన్నీ లైన్గా పెట్టుకున్నాను. తర్వాత ఈ పొనగంటాకు కూడా మీకు దొరికితే తెచ్చి పెట్టుకోండి, చాలా మంచిది హెల్త్కు, కంటి చూపుకు ముఖ్యంగా. సన్నజాజులు అయితే చాలా బాగా వస్తున్నాయండి, గుత్తులు గుత్తులుగా మొగ్గలు అయితే చూస్తున్నారు కదా. ఒక చిన్న వీడియో అండి, ఆ కొన్ని మొక్కల్ని చూపించి వాటి గురించి చెప్పాలనిపించింది. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు అందరికీ బాయ్.